మనకు లోకల్గా కలెక్టర్ గారు తీసుకుంటారు. ఎంఆర్ఓలు కూడా మీ యొక్క అనుమతులను పరిశీలించి ఇవ్వాలని చెప్పడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బడ్జెట్ పెంపు గురించి కూడా చెప్పారు. తప్పకుండా ఇంకా ఘనంగా ఎక్కడికక్కడ నిర్వహించుకునే విధంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి చర్చకు వచ్చినప్పుడు అంబేద్కర్ అందరి వాడుగా చనిపోయాడు. కొందరి వాడుగా కాదు, అందరి వాడుగా పనిచేసిండు. ఈ ప్రపంచంలోని అత్యంత గొప్ప ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్, ఈ ప్రపంచ మేధావులలో గొప్ప మేధావిగా ఆయనకు ఆ పేరుంది. ఆయన మేధస్సుతోటి ఎన్నో చట్టాలు ఇవాళ నేను నా జీవితంలో ఇన్ని మార్పులు రావడానికి కారణం భారత రాజ్యాంగం. నేను ఒక మామూలు ఆదివాసీ కోయగూడెంలో పుట్టి మరి మధ్యలో చదివేసుకొని ఉద్యమాల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలతోటి ఒక లాయర్గా చదువుకొని ఒక ఎమ్మెల్యేగా అయ్యి మళ్ళీ చదువుకుంటూ ఒక ఎంఏ చేసుకొని పిహెచ్డి చేసి ఎల్ఎల్ఎం చేసి మినిస్టర్గా ఈరోజు ఇక్కడ నిలబడ్డా అంటే అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం, ఆనాటి భారతదేశం మొదటి ప్రధానిగా ఈ యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధం చేసినటువంటి నెహ్రూ గారు. ఇంత గొప్ప సినిమాలు వస్తే మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక్క అవార్డు కూడా సినిమాకి ఇవ్వలేదు, ఆ యాక్టర్కి ఇవ్వలేదు. జై భీమ్ సినిమా వచ్చింది మధ్యలో. అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏంది ఇలాంటిదేనా మీరు ప్రోత్సహించేది? ఏ సినిమాను మేము గౌరవిస్తాం, సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది, కానీ పబ్లిక్కి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్లు హీరోలు అవుతారంట, ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయరు జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. కాబట్టి సినిమా యాక్టర్లైనా, సినిమా ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్లైనా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు, ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని, ఇతరులకు హెల్ప్ చేసే భావాన్ని, ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమాలు తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది. అదే మరి వేరే ఆలోచనలతో పోతే, నిన్న ఒక అతనంట మహారాష్ట్రలో 2 మర్డర్ కేసులు ఉన్నాయి, తప్పించుకొని తిరుగుతున్నాడు చాలా రోజుల నుంచి. ఎక్కడ దొరికిందంటే మరి ఈ సినిమా హాల్ పుష్ప 2 సినిమా చూసుకుంటూ దొరికింది. అంటే వాళ్లకు అది ఏ రకమైన ఇంకా నేరాలు పెరగడానికి కూడా ఒక మెసేజ్ పోయే అటువంటి అవకాశాలు ఉంటాయి. మేము తప్పు పడతలేము, కానీ చట్టబద్ధంగా ఉండేటువంటి అధికార వ్యవస్థను, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి. అలాంటి మెసేజ్ని ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్, యాక్ట్ చేసేటువంటి యాక్టర్లు అది ఫాలో కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు సమాజం యొక్క ఉన్నతి మనందరి ఉన్నతి, మన పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్తు. పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి. మరి పాస్టర్లు కూడా అక్కడక్కడ మీరు బోధనలు చేసేటప్పుడు మీరు చెప్తా ఉంటారు, స్మోకింగ్ బంద్, డ్రింకింగ్ బంద్, ఇవన్నీ చాలా గొప్ప అలవాట్లు. వాస్తవానికి తాగొద్దు, చుట్ట తాగితే హెల్త్ పాడవుతుంది, బీరు బ్రాండ్లు తాగొద్దు, ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు చెప్తుంటారు. అట్లనే యువతకు కూడా
మీ చర్చిలకు వచ్చేటువంటి వాళ్లకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యాబుద్ధులు లాంటి మంచి మానవతా దృక్పథం ఉన్నటువంటి లక్షణాలను నేర్పించాలి. అది చర్చిలలో జరగాలి, అది మసీదులలో జరగాలి, అది గుళ్ళల్లో జరగాలి, గోపురాలలో జరగాలి. ప్రతి చోట జరిగినప్పుడు ఈ సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వేచ్ఛగా మన గడ్డ మీద మనం తలెత్తుకొని తిరుగుతాం. ఇవాళ ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంటికి పోవాలంటే రాత్రి అయిందంటే భయపడే పరిస్థితి ఎందుకుంటుంది? అందరిలో మార్పు వస్తే, అందరిలో మంచి లక్షణాలు వస్తే ఎవరు ఎక్కడ భయపడం. ఒక దేశంలో ఆ ఇళ్ళల్లో డోర్లే ఉండేయంట, డోర్లు ఉండే, తలుపులు ఉండే, అంతా మంచి వాళ్ళే, దొంగలే ఉండరాడ. అంటే అలాంటి లక్షణాలను వాళ్ళు అలవర్చుకున్నారు. అట్లా ఒక మహిళ పోవాలన్నా, ఒక పిల్లగాడు పోవాలన్నా, ఒక మనిషి తనకు నచ్చిన నగలేసుకొని రోడ్డు మీద పోయినా కూడా దొంగలు మన దిక్కు చూస్తారు అనే భావము, భయం ఉండకుండా ఉండాలంటే మార్పు రావాలి సమాజంలో. ఆ మార్పు రావడానికి కూడా మీ యొక్క ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటూ, మరి 25వ తారీఖు నాడు మీరందరూ కూడా ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని, మీ ప్రార్థనలో ఈ సమాజం శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ క్రిస్మస్.